పోతుంది, 70% మధ్యలో పోతుంది. ఈరోజు మనం వాడే బయట ఏ ప్రొడక్ట్స్ అయినా టీవీ ద్వారానే మనకు ప్రచారం అవుతున్నాయి. టీవీ వాళ్ళకి పైసలు ఇవ్వాలా లేదా, పేపర్ వాళ్ళకి ఇవ్వాలా లేదా, హోల్సేల్ డీలరు, బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబు ఒకదానికి, ఇంకొక దానికి షారుఖ్ ఖాన్ ఒకదానికి, అమితాబ్ బచ్చన్ ఒకదానికి, అభిషేక్ బచ్చన్, కొన్ని వందల కోట్ల రూపాయలు యాడ్స్ పోతున్నాయి. వెస్టిజ్ ఎవరికైనా ఇస్తుందా? ఎవరికి ఇవ్వట్లా. నువ్వు పర్చేజ్ చేస్తే అంటే కొంటే డిస్కౌంట్ ఇస్తాడు. ఎంత కొంటే ఎంత ఇస్తాడు? 1000 రూపాయలు కొంటే ఒక 150 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాడు. 2000 కొంటే 150 లెక్కన ఒక 300 డిస్కౌంట్ కొంటే. కొని బాగుంది నలుగురికి చెప్పి నలుగురి చేత ఒక 1000 రూపాయలు కొనిపిస్తే నీకు కమిషన్ ఇస్తుంది. ఇవ్వచ్చా లేదా? అది లాజిక్. 100 కోట్లు థమ్స్అప్ వ్యాపారం జరిగితే 70 కోట్లు మధ్యలో పోతున్నాయి. వెస్టీజీ 100 కోట్లు వ్యాపారం చేస్తే 70 కోట్లు మధ్యలో వాళ్ళు పోతున్నాయా? కష్టపడ్డ బిడ్డలకు పోతున్నాయి. వెస్టీజీలో ఊరికి ఐడి తీసుకున్న వాళ్ళకి ఎవరికి రావట్లేదు. ఇల్లు తిరిగి తినక వెస్టీజీని ప్రచారం చేసి మీలాంటి వాళ్ళని కాళ్ళు నీళ్ళు పట్టుకొని తెచ్చి మీటింగ్లో కూర్చోబెట్టి ఐడీలు ఇప్పించి ఎంతో సహనం ఓపిక ఉండి బిజినెస్ చేస్తే లభిస్తుంది. బాగుందా లేదా? కొద్దిగా కష్టం ఉంది. కష్టం ఉన్నా జీవితాలు మారుతున్నాయి. ఈరోజు బయట జాబ్లో 1 లక్ష రావాలంటే 20 సంవత్సరాలు గవర్నమెంట్ టీచర్లు మా టీంలో చాలా మంది ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చి 1 లక్ష అయితే లేదు వాళ్ళకి. 20 సంవత్సరాలు కట్టుకున్నా కూడా 40, 50, 60, 70 లోపే ఉన్నారు ఎక్కువ మంది. వెస్టీజ్లో 1 లక్ష రావాలంటే ఎట్లా వస్తుంది? అక్కడ ఎందుకు రాలేదు అంటే అక్కడ మనం వ్యక్తిగా ఉంటాం. ఎన్ని రోజులు ఉన్న జాబ్ చేస్తే ఇక్కడ నువ్వు వ్యక్తిగా వచ్చినావు, నీకు తెలియకుండా నెక్స్ట్ ఇయర్ 1 లక్ష వచ్చేసరికి నీ కింద ఒక 1000 మంది 1000-1500 మంది టీం తయారవుతుంది. మ్యాన్ పవర్ ద్వారా డబ్బు వస్తుంది. నాకు నెలకు 14-15 లక్షలు నేను ఒక్కడిని చేస్తే రావట్లేదు. నా కుటుంబం ఇదంతా కూడా 1 లక్ష మంది కుటుంబం చేస్తే నాకు డబ్బు వస్తుంది. నా ఒక్కడికి 14-15 లక్షలు తీసుకునే స్థాయి లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. వెనక టీం రావడం వల్ల వస్తుంది. ఇప్పుడు నా టీం టర్న్ ఓవర్ నెలకి 10 కోట్లు వస్తుంది. సేమ్ టీం టర్న్ ఓవర్. నేను ఇంట్లో పర్సనల్గా ఒక 2-3,000 తీసుకుంటాను. నా ఇంట్లో ప్రొడక్ట్స్ అంతే 10 కోట్ల మీద నాకు కమిషన్ అవుతుంది. వీళ్ళందరికీ వాళ్ళ టర్న్ ఓవర్ బట్టి 50,000, 60,000, 70,000 వచ్చేవాళ్ళు మన లీడర్స్. ఎంత చెట్టుకంత గాలి. నువ్వు కూడా నీరు నిలబడితే నీకు ఒక టీం దేవుడు ఇస్తాడు. టీం ద్వారా నీకు కూడా ఒక 50,000, 1 లక్ష డబ్బు వస్తుంది. 1 లక్ష వచ్చిన తర్వాత గేమ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఆగుతుంది సార్. అప్పుడు దాకా ఇల్లు ఇట్లాంటి కోరికలు ఉండవు. 1 లక్ష వచ్చిన తర్వాత ముందు ఇల్లు కావాలి. ఇల్లు కావాలంటే ఈ రోజుల్లో స్థలం తీసుకొని ఇల్లు కట్టాలంటే మినిమం ఒక 50 లక్షలు, 1 కోటి కావాలి. అందుకే 1 లక్ష ఏమో సరిపోవట్లే. 1 లక్ష రాకముందు సార్ నాకు 1 లక్ష వస్తే ఏమవుతుంది సార్ అంటారు. 1 లక్ష వచ్చినాక ఇప్పుడు ఇల్లు కావాలి. భార్య పిల్లలు ఇల్లు అంటారు. కాబట్టి 1 లక్షకి ఇల్లు వస్తుందా? రాదు. కాబట్టి 2-3 లక్షలు పోవాలి. అందుకని ఇప్పుడు 1 లక్ష వచ్చిన వాళ్ళందరూ ఎంత చెప్పారు? గోల్ 2 lakh, 3 lakh, 4 lakh అంటారా లేదా? 3-4 lakh వచ్చిన వాళ్ళకి ఇంకా పెద్ద ఆశ కలుగుతుంది. 2 ఎకరాల పొలం కొడాలి ఇల్లుతో పాటు. వాళ్ళకి డబ్బు కావాలి లేదా? అట్లా మనిషి ఆశా జీవి. నా టీంలో చాలా మంది 4-5 లక్షలు వస్తున్నాయి, సరిపోవట్లే వాళ్ళు. 4-5 వచ్చిన వాళ్ళు 10 కావాలంటున్నారు. నేను 20 కావాలంటున్నా. ఎవరికి చెప్పి ఎవరి కోరికలు వాళ్ళకు ఉన్నాయి.